హైదరాబాద్ నుంచి వచ్చేసాం కదా. అందరూ ఇక్కడికే వచ్చారు. జమీందార్ గారింట్లో ఉన్నారు. అమ్మ నిన్నక్కడికి పనికి వెళ్ళొచ్చింది కదా, మనం కూడా ఆ ఇంటికి వెళ్దాం. అక్కడ ఏమైనా తెలుస్తుందేమో కనుక్కుందాం. వద్దు దివ్య, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇంకోలా కనుక్కుందాం. నాకు ఇంకో దారి కనిపించడం లేదు. నువ్వు వస్తేరా, లేదంటే లేదు. నేను వెళ్తాను. నాకు నీకన్నా అమ్మ ముఖ్యం. నాకు అమ్మ నువ్వు ఇద్దరు ముఖ్యమే దివ్య. నువ్వు చెప్పినట్టు ఆ ఇంటికి వెళ్దాం. రెడీ అవ్వు, సరేనా? దాని మొహం అంతదాకా వస్తే మనమేమన్నా చేతకాని వాళ్ళమా? దానికంటే సీనియర్ విలన్స్ మీ. కాదే, కమీడియన్స్. ఎందుకు మన క్యారెక్టర్స్ పరువు తీస్తారు? అయితే మనం విలన్స్వేనా? నిత్యతో తాడో పేడో తెలుసుకుందామా? మంగని చూపిద్దామా? మొత్తం రివీల్ చేద్దామా? కథను మలుపు తిప్పేద్దామా? అంతే, ఏదైతే అదయ్యింది. మంగని చూపిద్దాం, నిత్య ఏం చేస్తుందో చూద్దాం. తప్పకుండా మేడం. ఆ ఇంటికి వెళ్లే ముందు జైసార్ కూడా మీలాగే ఫీల్ అయ్యారు మేడం. మంగా మేడం గారు పెరిగిన ఆ ఇంటిని ఒక గుడిలా చూశారండి. నా మంగ దేవతచారి. ఆ ఇల్లు నిజంగా గుడే. నా కడుపున పుట్టి ఆ గడపలో పెరిగింది. ఓ రకంగా అది నేను కళ్ళారా చూడని నా గర్భాలయం లాంటిది. ఇప్పుడే వెళ్దాం చారి. ఆ ఇంటిని చూస్తే నాకు మంగని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రండి మేడం, ఆ ఇంటిని నేను చాలా రోజుల క్రితం చూశాను. నాకు మళ్ళీ చూడాలనుంది. పదండి. కూడా ఎక్కండి. అమ్మా అమ్మా అమ్మా, నీకు ఆ పిల్లలు ఇల్లు తెలుసా అమ్మా? మీకు తెలుసు కదా, డైరెక్షన్ చెప్పండి. పల్లెటూరు రోడ్లు కాస్త మెల్లగా పోనీయమ్మా, అసలే నాకు నడుము నొప్పి. నా కడుపు నొప్పి. సోది చెప్పకుండా త్వరగా ఎక్కండి. ఆ ఇంటికి వెళ్ళాక అన్ని నొప్పులు పోతాయి. అభి, దివ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నామంటీ. మీ అమ్మ ఎలా ఉంది? బాగుందంటీ. అవును, మీరు ఈ ఊరెందుకు వచ్చారు? ఇది మా అమ్మ ఊరంటీ. మీ అమ్మ ఊరా? అవును, మా అమ్మ ఈ ఊర్లోనే పుట్టి పెరిగింది. ఇక్కడికొస్తే మా అమ్మకు గతం గుర్తొస్తుందని ఇక్కడికొచ్చాం. మీ ఇల్లెక్కడా? అదిగో ఆ 2 వీధుల అవతలుంది. తులసి గారి ఇల్లు కూడా అటువైపే ఉంది మేడం. మీ అమ్మ ఇంట్లో ఉన్నారా అభి? ఉంది అంకుల్, వంట చేస్తుంది. దిగిపోతుందిరా.
నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీకు మా అమ్మ మంచి కాఫీ ఇస్తుంది. రండి. పద. వెళ్ళాలి. ఆ? ఎందుకు? మా ఇంటిని మీరు చూసారు కదా, మీ ఇంటిని మేము చూడాలి. రా. సార్ ఎక్కడున్నారు? వెంటనే రమ్మని ఫోన్ చేశారు. ఎక్కడున్నారో చెప్పరు. వీడి తిక్కల చేష్టలతో చచ్చిపోతున్నాను. అబ్బా, ఈ మెంట్లోడ్ దగ్గర డ్యూటీ చేయడం కన్నా ఏ నల్లమల్ల ఫారెస్ట్ లోనే పనిచేయడం చాలా ఉత్తమం. సార్, రే తిక్కలోడా, రే శాడిస్టో, ఇళలు కలిసే శిథిలాకాశము కణనాగా జరిగేనా నా ఇళయరాజా సాంగు అంటే ఏసీపీ సార్ ఇక్కడే ఎక్కడో ఉన్నారా? మీరెక్కడే ఉన్నారని తెలియక మైండ్ వాయిస్ లో చెప్పుకోవాల్సినవి బయట చెప్పేసావన్నమాట. సర్లే దా, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. సార్, ఏంటి సార్ ఏదో మీ ఛాంబర్ కి పిలిచి చైర్లో కూర్చోమన్నట్టు చెప్తున్నారు. నేను చెట్టు ఎక్కలేను సార్. అదేంటయ్యా స్వామి అలా అంటున్నావు? పోలీస్ ట్రైనింగ్ లో అన్ని నేర్పిస్తారు కదా, దా ఎక్కు. సార్ అది ఆహా, అర్థమైంది. నువ్వు రికమెండేషన్ క్యాండిడేటు. పర్లేదు, నేనే కిందకి దిగుతాను, అక్కడికే వచ్చి మాట్లాడతా. అన్ని చోట్ల మన వాళ్ళను మఫ్టీలో పెట్టుంచాను సార్. అసలు ఆ కారు ఈ ఊరి పొలిమేరే దాటలేదని మన వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే జై ఇక్కడే ఇదే ఊర్లో ఉన్నాడు అన్నమాట. గుడ్ ఇన్ఫర్మేషన్ స్వామి, గుడ్ ఇన్ఫర్మేషన్. 6 వీధిలు, 400 గడపలు, 2000 మంది పైగా జనాభా, ఒక గుడి, స్వామీజీ, చలమయ్య పంతులు, వరి పొలాలు, కొబ్బరి చెట్లు, గోదావరి గట్టు. ఓకే, జల్లడి పడదాం. జై తప్పించుకోకుండా వల వేద్దాం. ఏంటవి? ఉన్నాయన్నాను గాని చెప్తానన్నానా? వేలడంత లేవు. ఎందుకురా నీకింత పొగరు? అన్ని వాడి పిండి పుత్తులమ్మా, ఆ పొగరాడిపోతే.
అన్ని వాడి పిన్ని బుద్ధులమ్మా. ఆ పొగరు అడిగిపోతే పిన్ని బుద్ధులా? అంటే వీళ్ళ పిన్ ఎవరో మీకు తెలుసా? వాళ్ళమ్మ చెప్పిందిలేమ్మా. వాళ్ళ చెల్లికి కోపం, గర్వం, పొగరు చాలా ఎక్కువట. అయినా ఈ పిల్లలతో మనకెందుకులేమ్మా, బామ్మగారికి చూపించి పంపించేద్దాం. అభి, దివ్య పదండి. బాగడం, వాళ్ళ అనుమానపడ్డం, ఆ తర్వాత మనం బాధపడ్డం అలవాటైన పనేగా. చెప్పండి. వాళ్ళెప్పుడు ఇంతేనమ్మా, ఏదో దాస్తారు, ఏవి చెప్పరు. అయినా వీళ్ళతో మనకెందుకు గాని, అలా రండి. బామ్మగారు పడుకున్నారు. రండి దామ్మా. ఏంటి చంద్రిక, కవర్ చేయమంటూ కొస్సు బుస్సు అంటున్నావు? మరి లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు కవర్ చేయను? ఈసారి ఏదైనా వాగేవంటే నేను జోక్యం చేసుకోను. నీ చావు నువ్వు చావాల్సిందే. ఎలా? ఏదో మెంటలోడా శాడిస్ట్ అని చెప్పి తిట్టాను, దానికే నన్ను ఎన్కౌంటర్ చేస్తారా సార్? నాకు లేనిపోని ఐడియాలు ఇచ్చావనుకో, అదే నిజమవుద్ది. వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. టెన్షన్ అవ్వకు ఎక్కువగా, ఇది నీ కోసం కాదు. మరి ఎవరి కోసం సార్? జై కోసం. జై గారు ఇక్కడికి వస్తారా సార్? రావడమేంటి, ఆల్రెడీ ఇక్కడున్నాడు. ఎక్కడ సార్? ఏ చెట్టు చాటునో పొద చాటునో ఉంటాడు. మీకెలా తెలుసు సార్? ఎవరు చెప్పారు? లోపలికి రావచ్చా? ఇంత చిన్న వయసులో ఎంత సంస్కారం చంద్రిక. మనం ఉన్నాం. ఏ రోజైనా ఇలా డోరు కొట్టి అడిగావా? ఎప్పుడు దొంగసాటుగా దూరిపోవటమే. అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి గానే, దివ్య కన్నే వాళ్ళ అమ్మ పోలికలు బుద్ధులు వచ్చినాయి. మరి అభికి మాత్రం తండ్రి పోలికలు పిన్ని బుద్ధులు వచ్చినాయి కదా. మీరు కాసేపు నోరు మూస్తారా? అభి, రానా? ఏదో మంచి జరిగింది లాభ్యా. సరే గాని ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నాకు కొన్ని విషయాలు తెలియాలి. ఏం విషయాలు అభి? మా అమ్మ రింగు, అతను చేతుకున్న రింగు ఒకేలా ఎందుకున్నాయి? మా అమ్మ, నిత్య ఆంటీ ఒకేలా ఎందుకున్నారు? మా దివ్యతో అతను ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యాడు? ఆ పిల్ల అసాధ్యురాల్లాగా ఉంది చంద్రిక. తండ్రిని పెట్టేసిందే. నాకైతే అలాంటి డౌట్స్ ఏమీ లేవు. అతని మా నాన్న అని అనుకోవడానికే నాకు అదోలా ఉంది. కూతురు సెంటిమెంట్, కొడుకు యాంటీ సెంటిమెంట్. వెంటనే మా దివ్యకి ఈ విషయం చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అంకుల్. భలే కన్విన్స్ చేసావు చంద్రిక. ఎందుకు అలా అడిగావు? ఎందుకంటే మరి
మీరున్నారు కదా? ఉన్నాను. అలాగే మా అమ్మ ఉంది కదా? ఉంది. అంటే మరేమో మీలాగా మా అమ్మ నువ్విప్పుడే ఇలా ఉన్నావంటే పెద్దయ్యాక ఏ రౌడీవో గూండావో అవుతావు. నేనేమవ్వాలో ఏమవుతానో నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. ఏంట్రా నీకంత పొగరు? నేనెవరో తెలుసా నీకు? నేను ఇలాగే ఉంటాను, మీరెవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఏంటన్నయ్య ఊరికే ఆంటీతో ఎందుకు గొడవపడుతున్నావు? గొడవ పడుతుంది తనా నేనా? మనం ఎందుకు వచ్చాం? నువ్వేం చేస్తున్నావు? మనం వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దాం. ఇంకా నయం, ఈ విషయాలు అమ్మతో చెప్పకపోవడమే మంచిదైంది. చెప్పుంటే అమ్మ కూడా నీలాగే టెన్షన్ పడేది. షోరా అన్నయ్య? కన్ఫర్మా? కన్ఫర్మ్ గా చెప్తున్నాను, అవి మనకి సంబంధం లేని విషయాలు. వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? పద. పిల్లలు ఊరికే ఇంటికి రాలేదు, ఏదో తెలుసుకోవాలని వచ్చారు. ఏంటది? చంద్రిక వాళ్ళు వీళ్ళకేం చెప్పారు? రోజు అభి తన తల్లిని చూపించిన అమ్మాయిని చూడగానే షాక్ అయ్యాను చారి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. బాధపడకండి మేడం, మంగా మేడం గారు లేరు. నిత్య మేడం గారిలోనే మీరు అన్నీ చూసుకోవాలి, అందుకు సిద్ధపడాలి. లేదు చారి, ఏదో ఒక రోజు నా నమ్మకం గెలుస్తుంది, నా మంగ తిరిగొస్తుంది. ఆ రోజు మీరంతా ఒప్పుకుంటారు, నా ఆశ నిజమైందంటారు. అలా జరిగితే అంతకంటే ఏం కావాలి మేడం? అలా జరగటం నిజంగా అద్భుతమే అవుతుంది. జై సారా? వారే తప్పించుకున్నారు. ఛాన్సే లేదు. జై ఇలా దొంగచాటుగా ఫైట్ చేసేవాడు కాదు, ఫేస్ టు ఫేస్ యుద్ధం చేసేవాడు. మరెందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? వాడొక్క పిరికి వాడు, చేతకాని దద్దమ్మ. ఆపండి. జై గురించి మీకు తెలుసా? నాకు తెలుసు. జై ఎవరనుకున్నారు? ఈ స్వరూప శ్రీనివాస్ అల్లుడు. అతని గట్స్ ఏంటో మీకు తెలుసా? మా జై సార్ అయితే ఇలా చేయరండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ముందు ట్రీట్మెంట్ చేసుకోవాలయ్యా. అయ్యో, మీ చేతికి దెబ్బ తగిలిందా? మాతో పాటు ఇంటికి రండి, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను. మీ ఇంటికా? అమ్మో వదిలేండి. ఎందుకని? అంటే మీ డాక్టర్ నిత్యం ఉంటుంది అక్కడ. తనేమంటుంది? తనని చూస్తేనే నా మనసు జువ్వమంటుంది. ఆయన రానంటున్నారు కదా మేడం, వదిలేయండి, మనం వెళ్దాం పదండి. అలా ఎలా వదిలేస్తాం చారి? తను మన జై గురించి వచ్చాడు. మీరండి ఏసీపీ గారు. ఏం లేదమ్మా, అవి నీకు సంబంధించినవి అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకన్నయ్య మాట మారుస్తున్నావు? అవి అమ్మకు సంబంధించినవి అని మనం అనుకున్నాం కదా.
మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు కదండి. జమీందార్ గారి బంగ్లా చూడటానికి పిల్లలు వెళ్లారేమో. ఎందుకైనా మంచిది ఒకసారి బంగ్లాకి వెళ్లి చూసిరండి. అన్నట్టు ఆ బంగ్లాకి దారి తెలుసా మీకు? అబే దివ్య అక్కడేం చేస్తున్నట్టు? గుడికని చెప్పి ఆ ఇంటికి ఎందుకు వెళ్లారు? ఇది కోటి ఖర్చిందిలే. అప్పటి నుంచి ఇదిగో ఇలాగే ప్రవర్తిస్తున్నారు. చీకటి పడింది, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. పదండి. రా దివ్య. ఒక్క నిమిషం అన్నయ్య, ఇక్కడ ఉన్న అందరినీ చూసాం, జేజీని మాత్రం చూడలేదు. ఇప్పుడే చూసేస్తాను. దివ్య ఆగు. పిల్లలు కాదు, పెద్ద పిడుగులు. బా చంద్రిక, చంద్రిక, నన్ను కూడా అలాగే పొగడొచ్చు కదా. నువ్వు పౌడోరి కాదు, పెద్ద డ్యామేజర్వి. ఇంటికి వచ్చి చాలా సేపు అయింది. అవునా? పొద్దున్న మీతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోయాను. లోపలికి వెళ్దాం రండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. మీరుండండి. అయ్యో అది కాదండి. పర్వాలేదులేండి, నేను డ్రాప్ చేస్తాను. నువ్వు డ్రాప్ చేస్తావు సరేరా, అప్పటి వరకు వాళ్ళ డౌట్లతో ఎవరు పడతారో. డౌట్సా? హలో చారి గారు, ఇక్కడ నేను ఒకడు ఉన్నానని గుర్తు పెట్టుకోండి ప్లీజ్. సారీ సార్. రండి రండి సార్. ఏం జరుగుతుంది చంద్రిక ఈ ఇంట్లో? మీరు నోరు జరగడం తగ్గిస్తే ఏమీ జరగదు. చరా అని అడుగుతున్నాను. నేను నర్సరీ కాదు, ఇది హాస్పిటల్ కూడా కాదు. కానీ మీకంటూ ఒక హార్ట్ ఉందిగా. ఉంటే ఆ హార్ట్ హర్ట్ అయిన మరో హార్ట్ ని దగ్గరికి తీసుకోదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదంటే ఎలా నిత్య గారు? కిట్ అక్కడుంది, తీసుకుని బయటికి వెళ్ళండి. ఈ రూమ్ లో ఉండనిస్తారుగా? అయితే అలాగే నన్ను కూడా ఉండనివ్వండి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? హాయిగా ఉందని చెప్పాను కదా. ఆల్సో నొప్పిక కూడా ఉంది. అసలు మీరు ఇక్కడికి డ్యూటీ చేయడానికి వచ్చారా, లేక అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వచ్చారా? బాగానే అర్థం చేసుకున్నారు. నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. నేనే పెద్ద వెర్రి పుష్పాన్ని అనుకుంటే ఈ చారీగాడు నాకంటే పెద్ద ఎర్రి పుష్పంలా ఉన్నాడే. మరే వీడింకా మంగను గుర్తుపట్టాడేమో అనుకున్నాను. నిత్య కట్టుకున్న చీరను, మంగ కట్టుకున్న చీరను కూడా గుర్తుపట్టలేకపోయాడు. వెర్రి సన్నాసి. ఇదిగో ఇలా టెర్రోండి ఆ జై పనిలో పెట్టుకున్నాడు. వాడెంత పిచ్చోడా. ఇదిగో ఈ పిచ్చోళ్ళ వల్ల మనకేం లాభం? మాట్లాడకండి. ఏ జై అంటే అంత కోపం ఎందుకు నీకు? తెలీదు, కోపం అంతే. కారణం అనేది ఒకటి ఉంటుందిగా. ఉంటే చెప్తాను కదా. మాటకి మాట బాగానే చెప్తున్నావు. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మా అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకునవుతాను. ఏ నాలాగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చుగా. ఎందుకు? అందరినీ అనుమానించడానికా? అసలు మీ వల్లే మేము హైదరాబాద్ వదిలేసి వచ్చాం. ఇక్కడికి వచ్చినా వదలట్లేదు మీరు. ఆ అంకుల్ వచ్చింది మీకోసం కాదబి, జై కోసం. అభి, నువ్వేం తినలేదు కదా, కనీసం ఈ స్వీట్స్ అయినా ఇంటికి తీసుకెళ్ళు. తనో రకం, మీ అమ్మో రకంగా ఉంటారు. చెప్పండి, బెల్లం కొట్టిన రాయిలా ఉంటారే. అవునమ్మా, మంగ సూర్యకాంతం అయితే మీ అమ్మ సావిత్రి. మా అమ్మ మంగాంటిలో ఉంటుందని మీనాక్షి ఆంటీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. దాని మొహం, అది ఎప్పుడైనా మంగను చూసుంటేగా.
అదో చాదస్తబ్ది, దాని మాటలేం పట్టించుకోకే. మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని మాకు అనుమానంగా ఉంది. అబ్బే ఏమి దాయలేదమ్మా, మీ అమ్మ మీద కాదు చనిపోయిన మంగ మీద ఒట్టు. ఎవరావిడ? పిల్లల వాళ్ళ అమ్మ. ఓ జానకిదేవి. ఇందాక అడిగితే ఎప్పుడో వెళ్ళిపోయారన్నారు. పోయిందనుకున్నాం, కానీ ఉంది. మీ మాటల్ని గమనిస్తుంటే నాకు డబల్ మీనింగ్ కనిపిస్తుంది. మీకు అలా కనిపిస్తుందా? అంటే ఇంకెవరికైనా అనిపించిందా? అబ్బా ఎవ్వరికి అనిపించలేదు. నిద్ర వస్తుంది. నాకు రావట్లేదే. అబ్బా వెళ్ళి పడుకోండి సార్, అదే వస్తుందా? అదేంటండి వెళ్ళి పడుకోగానే రావడానికి? అదేం బస్సా లారీయా? నిద్ర అయ్యా నిద్ర ఊరికి రాదు. మీకు నిద్ర రావట్లేదని మమ్మల్ని సత్తాయిస్తారేంటి సార్? మరి ఏం చేయమంటారు? మీరు తప్ప వేరెవరు నాకు ఆన్సర్ చెప్పట్లేదే. మేము కూడా నీకు సమాధానం చెప్పలేము సార్. దయచేసి మా బీపీ పెంచుకోండి, మమ్మల్ని వదిలేయండి. ఓకే అంటున్నారు కదా, వెళ్ళండి. గుడ్ నైట్. మంగ బ్రతికే ఉంది కాబట్టి దానికి జన్మలో మన జైతో పెళ్లే కాదు. జై కాకపోతే ఆ ఏసీపీ ఇళయరాజా చేసుకుంటాడేమో. వాడికి ఆ నిత్యపై కన్నుబడినట్టుందిగా. అవును, గంతకు తగ్గ బొంతలా ఉంటారు ఇద్దరు. అంటే నిత్యకు ఏసీపీకి పెళ్లి అవుతుందంటావా? వాళ్ళిద్దరికి పెళ్లిగానే అయితే నిత్య పిచ్చి కుదిరినట్టే. రాజా ఇళయరాజా ఈ మెంటలోడికి ఆ గయ్యాళి గంపకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఏదో మన నోటి తీపి తప్ప ఆ పెళ్లి నిజంగా అవుతుందా? అంతా మన అత్యాశ. మన జానకి ఆంటీ లేరు? ఉన్నారు. అలాగే ఆ నిత్య ఆంటీ లేరు? ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారమ్మా. ఏమిటి చారు నువ్వనేది? నిజమమ్మా, జానకి ఆంటీ నిత్య ఆంటీ సేమ్ టు సేమ్ ఉన్నారు. డబుల్ యాక్షన్. ఆ రోజు అభి, దివ్య, నేను క్రికెట్ ఆడుకున్నామా, అప్పుడు చూసాం. వీళ్ళకి చాదస్తుందో చచ్చిపోతున్నాను. ఒరే చారు, మీ నాన్నారు మనల్ని ఉన్నపళంగా దేవీపురానికి రమ్మంటున్నారు. అవునా అమ్మా? అయితే మనం దేవీపురం వెళ్తున్నామా? అదేగా మీ నాన్నారి ఆజ్ఞ. మనల్ని చూడకుండా ఉండలేకపోతున్నారేమో. నా మీద నీ మీద బెంగ పెట్టుకున్నట్టున్నారా? మనం ఫోన్ చేయడం మంచిదైంది చారు. ఎందుకమ్మా నాన్నగారికి అంత మొహమాటం? మనల్ని చూడాలనుకుంటే తనే ఒక ఫోన్ చేసి రమ్మనొచ్చు కదా. సర్లేరా, ఇప్పుడు రమ్మన్నారు కదా, వెదవ పంతమో నువ్వును. పద బయలుదేరదాం, పద. అడ్డుకున్నారు. ఆ మీనాక్షి ఆవిని నోరారా వదినా అని పిలుస్తుంది. నేను వెళ్ళి అడిగితే పిల్లల్ని తప్పకుండా పంపిస్తారు. వెంటనే ఆ పంచేచారి త్వరగా వెళ్లి పిల్లల్ని తీసుకురా. అలాగే మేడం. అంటే నిజంగానే వెళ్ళి తీసుకొస్తావేంట్రా? ఏమిటండి మీ బాధ? ఇదే మా జైసారు ఉంటే బామ్మగారు కోరిక తీర్చేవారు కాదు. అందుకే ఆ చార్జ్ నేను తీసుకున్నాను. విశ్వాసం అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారెందుకు? 3 నెలల క్రితం నాకు పెళ్ళైంది. ఓహో, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? పచారీ సామాన్ల కోసం కిరాణా కొట్టుకు వెళ్తున్నాను. ఏమనుకోకపోతే మీ పెరట్లో కరివేపాకు కాస్త కోసుకోవచ్చా? దానికేం భాగ్యం, వెళ్ళి కావలసినంత కోసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, నువ్వు కొట్టుకెళ్ళి వచ్చేలోపు మేము ఆంటీ వాళ్ళ చెట్టుకున్న జాంకాయలు కోసుకుంటాం. కోసుకోండి అమ్మా. సరే,
నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. ఏమండో జానకి గారు, జానకి గారు, మిమ్మల్నేనండి. అక్కడ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు దక్కకుండా పోయిందండి. ఎట్టగాలకి ఇక్కడ మిమ్మల్ని చూశాను, కలిశాను, సంతోషంగా ఉంది. మనం ఇక్కడ కలవాలి అని చెప్పేసి దేవుడు స్క్రిప్ట్ రాశాడనమాట అండి. ఎందుకే పిల్లలు ఇంట్లో ఉన్నారండి? ఏ పిల్లలు? అభి దివ్యానండి. ఓ జామకాయలు కోసుకుంటున్నారా? వాళ్ళతో మాట్లాడొస్తాను చెల్లమ్మా. ఒరే అభి దివ్య, అభి దివ్య. ఏంటంకుల్ ఇలా వచ్చారు? మీతో పని పడిందిరా అబ్బాయి. మీరు వెంటనే ఆ ఇంటికి రావాలి. పెద్ద ఆవిడ మిమ్మల్ని చూడాలంటున్నారా అని చెప్పేసి అక్కడ పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చాను. మీరు రాకపోతే నా పరుగు పోతుందిరా. మీ గొప్పల కోసం మేం తిప్పలు పడాలా? తిప్పలేమిట్రా, ఈ అంకుల కోసం ఆ మాత్రం సాయం చేయలేవు. మీ పర్సనల్ గా ఏ హెల్ప్ అయినా చేస్తాను. అతని ఇంటికి ఏమీ చేయను. చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒరే, నాకు ఆ ఇల్లు నా ఇల్లు అంటూ వేరు కాదురా. నా కోసమైనా రండిరా. మా అమ్మకి చెప్పొస్తాం అంకుల్. నా బంగారు తల్లి, నీకు అన్నీ మా మంగా మేడం గారి పోలికలే వచ్చాయి. అడిగిందే తడువుగా సాయం చేస్తావు. అమ్మతో చెప్పి తప్పకుండా రావాలి. అవి నువ్వు కూడా. మీరు ఇంకేం మాట్లాడొద్దు, వస్తానే. అదేమిటి బాబు, ఊళ్ళోకి తీసుకెళ్ళవా? ఆటో వాళ్ళకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉందమ్మా. అమ్మా, నాన్నకి ఫోన్ చేయి, కార్లో వచ్చి తీసుకెళ్తారు. ఈ మీనాక్షికి పని పాట ఏమీ లేదు. అయిందానికి కాందానికి అస్తమానం ఫోన్ చేస్తూ ఉంటుంది. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడడానికి బిజీగా ఉన్నాను. వెళ్ళి నిత్యా గారితో కాసేపు మాట్లాడి రావచ్చు కదా సార్. అవును కదా, అందుకే వీళ్ళని అక్కడికి తీసుకెళ్దాం సార్. స్వామి, ఐడియా ఏమో బోలే ఉంది. ఈ తెలివితేటలని డ్యూటీలో యూజ్ చేస్తే బోలే ఉండేది. నిజం చెప్పు, ఇంతకు ముందు లవర్స్ ని కలిపి జాబ్ ఏదైనా చేసావా? ఏదో మీ లవ్ కి హెల్ప్ చేద్దామని సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతావయ్యా నువ్వు. ఓకే మిస్టర్ చరకేష్, ఇద్దరు బండి ఎక్కండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పదమ్మా పదమ్మా. పద. ఉన్నారు. మీ మాటలు వెరైటీగా ఉంటాయి. ఆఫ్ కోర్స్. మీ డ్రైవింగ్ సూపర్. నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్. పెద్దయ్యాక నేను మీలాగే అవుతాను. ఓ వెరీ నైస్. స్వామి, వీడు మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, చారిని మించిన చారుకేశుడు వీడు. బాలవాకు బ్రహ్మవాకు సార్. మీరు నిజంగా హీరో సార్. గ్లామరస్ హీరో అండి. అయ్యో అబ్బా, అయ్యో. నా బదులు నువ్వు నోరు చేరావేంటే? ఏమైంది నీకో? మీకు పట్టిన జబ్బు నన్ను పట్టుకుని వదలటం లేదు. చెప్పండి, అసలు తల్లేంటి? ఏం లేదమ్మా, ఆ పిల్లలకి పెంచిన తల్లి కూడా ఉందట. ఆ పెద్దయి మనవరాలు, అది మహాగయ్యాళి. చారిగాడు దాని కంట పడితే కష్టం. అది చారికి కష్టం, కానీ మీకు కష్టం ఏంటి? ఎంతైనా వాడు మన చారు కాదు కదమ్మా. పాపం కష్టపడకూడదనే. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధా అవ్వాలి కదా. అవ్వచ్చు అనుకోండి, కానీ అక్కడ నాకు అంత టైం లేదు. టైం లేకపోవటం ఏందిరా? అంటే ఆవిడ నన్ను కాఫీ తాగి వెళ్ళమని చెప్పారు. నేను తాగను అన్నాను. టిఫిన్ తినమన్నారు, వద్దు అన్నాను. చాలా బాగా మాట్లాడారు, అందుకే షాక్ అయ్యాను. ఎందుకంటే జానకీదేవి గారి మితభాషి అని మా మీనాక్షి చెప్పేది.
వీడు నిన్న అభి చూపించిన అమ్మాయితో మాట్లాడుండుంటాడు. అవును చంద్రిక, మనం ఎస్కేప్. ఏమన్నా ఈ వివరాలు చాలా ఇంకేమన్నా చెప్పాలా? ఎనీ డౌట్స్? నచ్చడం లేదు. దాయటానికి మా దగ్గర ఏమి లేదమ్మా. ఏమీ లేకపోతే ఓకే, కానీ ఏదైనా ఉంది అని నాకు తెలిసినప్పుడు మాత్రం మీరు నాట్ ఓకే. నాకు తెలిసి పిల్లలు రారు. వాడు మంగతో మాట్లాడలేదు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. అవును చంద్రిక, మనకి ఈ రోజు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం రాదు. రాదు కాక రాదు. కరివేపాకు కోసుకున్నారా? కోసుకున్నానండి. మీకో మాట చెప్పాలి. ఏంటండి? ఇందాక మీరు అటు వెళ్ళగానే ఒక ఆయన పిల్లలున్నారా అంటూ వచ్చాడు. పొడుగ్గా నుదుటి నామం పెట్టుకుని టక్ చేసుకుని టై కట్టుకుని ఉన్నాడు. నన్ను మీరనుకుని సుడిగాల్లా మాట్లాడాడు. చారి అన్నయ్య గారా? ఆ పేరే చెప్పాడు. ఆయన మీకు తెలుసు కదండి? తెలుసండి. మేము సిటీలో వాళ్ళింట్లోనే అద్దెకుండేవాళ్ళం. అవునా? పిల్లలతో ఏదో మాట్లాడి వెళ్ళాడు. అభి, దివ్య రండి. లేదు దివ్య, అనవసరంగా అమ్మకు లేనిపోని చెప్పకు. తప్పభి, మనతో ఏం సంబంధం ఉందని మీనాక్షి ఆంటీ, చారి అంకుల్ మనకి అంత సహాయం చేశారు. సొంత మనుషుల్లా చూశారు. నాకు గతం గుర్తొచ్చేంత వరకు అందరూ మన వాళ్లే, మన బంధువులే. పదండి, ఈ సంచి ఇంటి దగ్గర పెట్టి నేనే మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకువెళ్తాను. థ్యాంక్స్ అమ్మా. వద్దమ్మా. ఏం మాట్లాడకుండా పదభి, పద. వెళ్ళొస్తామండి. ఇప్పటి వరకు సరైన పని ఒక్కటైనా చేశారా? చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయడానికి. సర్లే, అక్కడికి నువ్వేదో పెద్ద ఘనకార్యాలు చేసినట్టు. సర్లే గానీ నాకిందాక నుంచి ఒక డౌట్ కొడుతుందే. ఏంటి మీ దిక్కుమాలిన డౌటు? మనం ఎక్కువసేపు ఆనందంగా ఉండటం ఆ దేవుడు ఓర్చుకోలేడు కదా. ఏ క్షణాన్నైనా ఏదో ఒక బండరాయిని తీసుకొచ్చే మన నెత్తునేస్తాడేమో అనిపిస్తుంది. లేదు, అదిగో మన పాలిట గుది బండలు రెండూ వచ్చినాయి. షారికేశా మీనాక్షితో మనకేంది సమస్య? మతేమైనా పోయిందా మీకు? ఇంట్లో నిత్య ఉంది. తనని చూడగానే జానకి వదినా అంటూ మీనాక్షి తనని అల్లుకుపోతుంది. నిత్యకి డౌట్ వస్తుంది. అవును కదా? అంతేకాదు, ఆ పిల్ల రాక్షసుడు చారుకేశా నిత్యను హైదరాబాద్ లోనే చూశాడు. ఇక్కడ కూడా చూస్తే వాళ్ళ నాన్నకి చెప్పేశాడేమోనండి. వామ్మో, తప్పకుండా చెబుతాడు చంద్రిక. అయినా చారిగాడు వీళ్ళు దేని పిలిచినట్టు ఒక్క 2 రోజులు ఆగిపోయాడు. వెళ్తావా? తప్పురా చారుకేశా, అలా పిలవకూడదు. ఆంటీ అంకులని పిలవాలి. అలా చెప్పమ్మా వాడికి. అవును, హఠాత్తుగా వచ్చారేంటి? అది మా వారు రమ్మన్నారండి. అబ్బో, చెప్పానా ఇదంతా షారుగాడి నిర్వాహమనే. అయ్యో, ఆయన అలా అంటారేమిటండి? వారిని చూడాలని మాకు ఉంది, అందుకే వచ్చేసాం. అందుకు మాత్రమే వచ్చారా? అంటే మా నాన్నగారికి ఒక మాట చెప్పాలని వచ్చాం ఆంటీ. ఏం మాట? పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. అనిపించడం ఏంటి చారి, వాళ్ళు కనిపిస్తుంటేను. ఏమండి? మీనాక్షి, చారుకేశా, మీరేమిట్రా ఇలా వచ్చారు? మీరే కదండి ఉన్న పళంగా రమ్మన్నారు. నేనెప్పుడు రమ్మన్నాను?
ఒకసారి మన ఫోన్ కట్టు ఫ్లాష్ కట్లు వేసుకోండి అన్నారు. అసలు ఏం చేయడానికి వచ్చారు? మీకు విషయం చెప్పాలని వచ్చామండి. ఏమిటా విషయం? అది మన జానకి వదిన లేరు? ఉన్నారు. నువ్వాగమ్మా. ఏంటి చారి నీ చాదస్తం? వాళ్ళు వచ్చి రాగానే దబాయిస్తున్నావు. నీ గదికి తీసుకెళ్లి ముందు ఫ్రెష్ అవ్వమని చెప్పు. అవును చారి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కాసేపు రెస్ట్ తీసుకున్నాక మాట్లాడు. తీసుకెళ్ళు. పదండి. చూస్తున్నారు వంక రారా. గుడ్ల గొప్ప చూపు వీడును. నేను నిన్న కూడా వచ్చాను. మీ హెల్త్ బాగలేదని చెప్పారు. ఈ రోజు ఎందుకు వచ్చారండి? ఎంక్వైరీ కోసమే వచ్చానండి. బామ్మగారు ఈ రోజు కూడా సరిగ్గా లేరు. మీ విచారణలు తర్వాత పెట్టుకోండి. అలా అయ్యో, మా సార్ ఎంక్వైరీ చేయాల్సింది పెద్దావిని కాదండి, మిస్ నిత్యా శ్రీనివాస్ని. తను ఆ గదిలో ఉంది బాబు, వెళ్ళు. సార్, బామ్మగారు బామ్మ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాస అవసరం అంటావా? మీకు శ్వాస అవసరం. గట్టిగా ఊపిరి పీల్చుకుని వెళ్ళండి. అంతేంటావా? ఓకే. టైం అంతా ఇక్కడే వేస్ట్ చేయకండి సార్, వెళ్ళండి సార్. అంతేంటావా? అంతే సార్, వెళ్ళండి సార్. ఓకే. నువ్వు కూడా తోడుగా వస్తావా? నేనెందుకు సార్, మీరు వెళ్ళండి. నువ్వెక్కడ దొరకవయ్యా? వెళ్ళండి సార్, వెళ్ళండి. నువ్వు ఉండబోయి నా భయం నాది. నాకు ఇష్టం లేదమ్మా. ఇంత దాకా వచ్చి ఇప్పుడు ఇష్టం లేదంటే? పాపం పెద్దావిడ మిమ్మల్ని చూడాలని ఆశపడుతుందంట. వెళ్ళండి అభి. నువ్వు కూడా మాతో రామ్మా, నిన్ను చేజికి పరిచయం చేస్తాం. మనం వెళ్తే చాలుగా దివ్య, మళ్ళీ అమ్మెందుకు? అమ్మను చేజి చూస్తే అమ్మకి ఏదైనా తెలియచ్చు అన్నయ్య. ఏం అవసరం లేదు అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. లేదమ్మా, లోపలికి రా. నువ్వు కూడా చేజిని చూసి మాట్లాడాలి. రామ్మా. వద్దు దివ్య. అదేమిటంటేనండి, మన జానకి వదిన ఉన్నారు కదా. అవును, ఉన్నారు. ఆవిడ, ఒరే చారుకేసా నువ్వు చెప్పు. నువ్వే చెప్పమ్మా. చూసింది నువ్వే కదరా, నువ్వే చెప్పు. అబ్బా, ఎవరో ఒకరు త్వరగా చెప్పండి. మన చారుకేసాయే చూశాడు కాబట్టి మన చారుకేసనే చెప్తాడు. ఏం చూసావురా? ఏమిటో చెప్పు. చెప్పడం కాదు నాన్నారు, మీకు చూపించి అప్పుడు చెప్తాను. నిజమే చారు, నేను కూడా చూడలేదు. నేను మీ నాన్నారు చూసిన తర్వాత చెప్తేనే బాగుంటుంది. సరే సరే, మీకు ఇష్టమైనప్పుడే చెప్పండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు. చెప్పాను కదా, ఇంకా నన్నేం ఎంక్వైరీ చేయాలి? అంటే ఇది ఆ ఎంక్వైరీ కాదు, వేరే ఎంక్వైరీ. వేరే అంటే? అది ఒక ఇది. ఇది అంటే? ఇది అంటే ఒక అది. ఎక్స్క్యూజ్ మీ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది మీరే చెప్పాలి. నేనేం చెప్పాలి? ఛీ! సార్, 5 minutes. Only 5 minutes. పదండి బామ్మగారు, రూమ్ లో రెస్ట్ తీసుకుందరు గాని. పిల్లలు వస్తారు కదమ్మా, వాళ్ళు రాగానే మీ దగ్గరికి తీసుకొస్తాను. రండి.
ఇంత దాకా వచ్చి జేజీని కలవకుండా ఎలా వెళ్తామన్నయ్య? జేజీకి అమ్మని చూపించే వెళ్దాం. ఏంటి పెద్ద ఆవిడకి మీ అమ్మని చూపిస్తారా? ఇంకేమైనా ఉందా? ఎందుకు అలా అంటున్నారు? అంటే ఆవిడకి ఆరోగ్యం బాగోలేదమ్మా, ఇంకోసారి వద్దురు గాని ఇప్పుడు వెళ్ళిపోండి. పదమ్మా, ఆంటీ అంతగా చెప్తున్నారు కదా. అభి, దివ్య, సిగ్గుగా ఉంది, కాస్త భయంగానూ ఉంది. మీరు ఏసీపీ సార్, ఐపీఎస్ ఆఫీసర్. అది నా ఒంటికి తెలుసయ్యా, మనసుకు తెలీదే. ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఇంకెప్పుడు చేయలేరు సార్. ధైర్యే సాహసే నిత్య మేడం. అంతేంటవా? అంతే సార్, నేనిక్కడే ఉంటాను, మీరు టక్కుని చెప్పేసి వచ్చేయండి. ఓకే ఓకే. అంటే స్వామి, యాక్చువల్లీ వెళ్ళండి సార్. మీరు హ్యాపీగా ఉంటారు కదా? ఎవరిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకు బాగా తెలుసు. మీ సలహాలు నాకు అక్కర్లేదు. అంటే నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఏ అమ్మాయి హ్యాపీగా ఉంటుందో తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆయన ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకు తప్ప ఇంకెవరికి చెప్తాను చెప్పండి? అయినా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఏ అమ్మాయి హ్యాపీగా ఉంటుందో తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆయన ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకు తప్ప ఇంకెవరికి చెప్తాను చెప్పండి? హలో, ఎంక్వైరీ పేరుతో పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు. పక్క ఊరి కాదు, పైకి. మైండ్ ఇట్. అంటే తను వెస్ట్ అంటుంది. ఆడవాళ్ళు అంతే సార్, వాళ్ళ మాటలకు అర్థాలే వేరు. వాళ్ళు అవునంటే కాదని, కాదంటే అవునని. రియలీ? అవును సార్, ఎంత వారలైనా కాంతదాసులే అని మన మగాళ్ళకు పేరున్నట్టే ఎలాంటి అమ్మాయి అయినా ఒక అబ్బాయికి సొంతం అవుతుందని ఆడవాళ్ళకి పేరుంది సార్. గట్టిగా ట్రై చేయండి, తప్పకుండా పడిపోతుంది. ఏవయ్యా, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్వా లేక లవ్ గురువా? నాకే టిప్స్ ఇస్తున్నావు? అందుకే ఈయన శాడిస్ట్ అనేది. ఆ సైకోకి ఈ శాడిస్టే కరెక్ట్. అమ్మని ఎప్పటికీ మేం బాధ పెట్టాం. అప్పుడప్పుడు నా కోసం మా ఇంటికి వస్తూ ఉండండి అభి, నాకు తృప్తిగా ఉంటుంది. ఏమంటావు దివ్య? అలాగే వస్తాం జేజీ. అవును, మీరే వచ్చారా? మాతో మా అమ్మ కూడా వచ్చిందండి. మీ అమ్మ వచ్చిందా? మరి లోపలికి రాలేదే? లోపలికి కూడా వచ్చింది జేజీ. మీతో మీ అమ్మ రాలేదు కదమ్మా, నేను చూశాను కదా. మా అమ్మ మా పక్కనే ఉంది కదండి. మీ పక్కనుందా? మళ్ళీ నువ్వు లేనిపోని టెన్షన్లు పెట్టుకో. అభి, దివ్య, రండమ్మా వెళ్దాం. నాకేం కాలేదులేవే, ఆ పాపని చెప్పనివ్వు. చెప్పటానికి ఏముంది బామ్మగారు? పాప వాళ్ళ అమ్మ కూడా వచ్చిందే. ఇక్కడ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయింది అంతే. మీరు రండి పిల్లలు. ఎందుకు హడావిడి చేస్తున్నారన్నయ్య? పిల్లల్ని కాసేపు ఉండనివ్వండి. పిల్లల్ని చూడాలన్నారు, చూశారు, ఇంకా ఎందుకు వదినా? ఏం అభి, మీరింటికి వెళ్ళాలి కదా? ఇంకా సేపు ఉందామన్నయ్య. లేదు, వెళ్దాం దివ్య. చూసారా, పిల్లలకి వెళ్ళాలని ఉంది. పదండి పదండి పదండి. ఎప్పుడో వస్తూ ఉండండి. త్వరగా రండి రండి. రా దివ్య, అభిరా,
దా పద పద. పిల్లల్ని అంత హడావిడిగా తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది బామ్మగారు. వాళ్ళేదో మన దగ్గర దాస్తున్నారు. ఏం దాస్తే మనమేం చేయగలం కల్పన? అడిగితే చెప్పరు. జై వచ్చాక అన్ని విషయాలు తేల్చాలి. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. ఈవిడేంటి ఇన్ని డ్రెస్సులు మారుస్తున్నారు? ఇందాక ఒకసారి ఇప్పుడొకసారి 3 కూడా మార్చేశారు. ఇందాక ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు కోపంగా ఉన్నారు. ఏమై ఉంటుంది? ఆ ఏసీపీకి ఏమైనా మెంటల్ చారి గారు? అవును మేడం, ఆయన సగం పిచ్చోళ్ళ ఉన్నాడు. సగం పిచ్చోడు కాదు, మొత్తం పిచ్చోడే. ఆ మాటకొస్తే మంగా మేడం గారు మీకు కూడా కనిపించారు కదా. ఆవిడ ఆత్మ మిమ్మల్ని ఏం చేయదా? అరే ఎందుకు చేయదురా? అందుకే మేం జాగ్రత్తగా ఉంటున్నాం. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. వెళ్ళి ఆంజనేయ స్వామి దండకం చదువుకో. దండకం ప్రసన్నాంజనేయ. అయ్యో దెబ్బకు దెయ్యం వదిలింది అదవుకే. లేకపోతే మగతోనే మాట్లాడతాడా? మనం ఇచ్చిన డోస్ కి నిత్య కనిపించినా మాట్లాడు. బాగా అయింది వెధవకి. అదే వదిన గారు, మన జైసార్ గారి అత్తగారు, మంగా మేడం గారి అమ్మగారు. వారి రెండో కూతురు నిత్యగారున్నారు కదా. నాకు తెలీదండి. నేను కూడా నిత్యగారిని ఎప్పుడూ చూడలేదు. కానీ మంగా మేడం గారు నిత్యగారు కవల పిల్లలట. అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారట. అవునా? అంతేకాదనా, మరో విచిత్రం ఏమిటంటే అది దేవుడు అద్భుతం అనాలేమో. ఆ నిత్యగారు మీరు అభి, దివ్య ఎలా ఉన్నారా? బాగున్నారా? బాగున్నాం ఆంటీ. మీరెలా ఉన్నారు? మీ అమ్మ లేక నేను, మీరు లేక చారుకేసా చాలా దిగులుగా ఉన్నాంరా. కలిసామంటీ, మాట్లాడాం. వాడికి మీరంటే చాలా ఇష్టం. ఇంతవరకు వాడెవరితోనూ ఇంతలా స్నేహం చేయలేదు. వదినా, ఇందాకేదో చెప్తూ ఆగారు, ఏంటా విషయం? అయ్యో, అది మీరున్నారు కదా, ఆ నిత్యగారున్నారు కదా, మీ ఇద్దరు. ఆంటీ, చార్కేస్ ఆడుకుంటూ కింద పడ్డాడు, చెయ్యి విరిగింది. మీరు లేక సందడే లేదు. అన్నట్టు చారుకేసును కలిసారా? మాట్లాడారా? కలిసామంటీ, మాట్లాడాం. వాడికి మీరంటే చాలా ఇష్టం. ఇంతవరకు వాడెవరితోనూ ఇంతలా స్నేహం చేయలేదు. వదినా, ఇందాకేదో చెప్తూ ఆగారు, ఏంటా విషయం? అయ్యో, అది మీరున్నారు కదా, ఆ నిత్యగారున్నారు కదా, మీ ఇద్దరు. ఆంటీ, చార్కేస్ ఆడుకుంటూ కింద పడ్డాడు, చెయ్యి విరిగింది. మీతో చెప్పడానికి వచ్చాం. అయ్యో, చారుకేసు చెయ్యి విరిగిందా? చారుకేసా? బాబు, నాన్న జై, ఎలా ఉన్నావు నాన్న? ఎక్కడున్నావురా? నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నేను సేఫ్ పిన్ని. జేజీకి ఎలా ఉంది? నీకోసమే కలవరేస్తోందిరా. నువ్వు కనిపించట్లేదని బెంగ పెట్టుకుంది. తన ఆరోగ్యం అస్సలు బాగోలేదురా. ఒకసారి జేజీని పిలువు పిన్ని. రాత్రికి మనమే వెళ్లి కలుద్దాం కల్పన. అన్నట్టు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. ముఖ్యంగా చంద్రికా ప్రసాద్లకు అస్సలు తెలియకూడదట.
నాతోనూ ఆ మాట చెప్పాడు బామ్మగారు. ఇప్పటికైనా జైని కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పిచ్చోళ్ళు మనకు తెలియకూడదట, మొత్తం మనం వినేసామని వాళ్ళకి తెలియదు పాపం. ఏమండి, రాత్రి 8 గంటలకు వేప చెట్టు దగ్గర మీటింగ్, మనం కూడా వెళ్దాం. కోసం కాదా సార్? మన టార్గెట్ జై అయితే మధ్యలో నిత్య ఎందుకయ్యా? నేను నిత్య వైపు డైవర్ట్ అయ్యానని జై అనుకుంటున్నాడు, కానీ జైయే డైవర్ట్ అయ్యేలా నేను చేశాను. జైని పట్టుకోవడానికి నిత్య ఒక సాకు మాత్రమే. సారీ సార్, నేనింకా మీరు నిత్య గారిని లవ్ చేస్తున్నారేమో అనుకున్నాను. నువ్వన్నది కరెక్టే, లవ్ ఉంది. జైని పట్టుకోవడం నా ఆన్ డ్యూటీ. నిత్యని లవ్ చేయడం ఆఫ్ డ్యూటీ. ఏం నాకు అర్థం కాడు. పిల్లవాడు ముచ్చట పడుతున్నాడు, కాదనకండి. అది కాదే, ఎక్కడో దెయ్యం తిరుగుతుంది. దెయ్యమా? గట్టిగా అనుకో, వాడు వింటాడు. ఆ దెయ్యం మరెవరో కాదు, మంగా మేడం గారు. ఏమిటి, మంగా మేడం గారు దెయ్యమై తిరుగుతున్నారా? ఆవిడ అచ్చం నిత్యగారిలో ఉంటారు కదా, ఆవిడ నిత్యగారే అనుకుని మంగా మేడం గారు ఆత్మతోనే మాట్లాడాను. అవునా? ఎవండి, అయితే నేను కూడా మాట్లాడతానండి. దెయ్యంతో మాట్లాడటమేమిటే, తమాషా అనుకుంటున్నావా? నేను ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను. ఈ రాత్రికి రాత్రి మన ముగ్గురు హైదరాబాద్ వెళ్ళిపోదాం, అర్థమవుతుందా? బామ్మగారు, 7 అవుతుంది. ఓ అరగంట ఆగి బయలుదేరదామా? అలాగేనమ్మా. జైని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది. నాకు అలాగే ఉంది బామ్మగారు. హఠాత్తుగా జై ఎందుకు మాయమయ్యాడో, ఎందుకు ఇలా దాక్కుంటున్నాడో అన్ని విషయాలు అడగాలి. ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప జై అలా చేయడు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఎవరికైనా ఒక్కడే మొగుడుంటాడే, 5 మందిని పెళ్లి చేసుకోవడానికి ఇదేం దోపరయుగం కాదు. ఆ యుగంలో అయినా మీకు అమ్మే ఎక్కువ నాన్నారు. ఒరే, నన్ను కామెంట్ చేయడానికని నేను కన్నానట్రా. వెధవనరు వెధవాని వెధవ. మీరు పిల్లవాడిని తిట్టడం ఆపి ముందిక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. ఆ పనే చేస్తున్నాను. కాసేపు మీరు కాముగా గౌరవించండి. ఒరే, నువ్వు నోటి మీద వేలేసుకో, నువ్వు మూసుకో. మరేం లేదమ్మా, జై ఫోన్ చేశాడు. మా అమ్మమ్మతోనూ వదంతోనూ మాట్లాడాడు నిత్య. ఎప్పుడు కాల్ చేశాడు? మధ్యాహ్నం ఫోన్ చేశాడమ్మా. అప్పుడు ఎప్పుడో కాల్ చేస్తే నాకు ఇప్పుడు చెప్తున్నారా? అసలు నాకు ఏం చెప్పొద్దు అనుకున్నారు కదూ? ఓ, నాకు ఎలాగైనా తెలిసిపోయి మిమ్మల్ని తిడతానని ఇప్పుడు చెప్పారు కదా. అసలు మిమ్మల్ని ఏమనాలి? మీకు అసలు విశ్వాసమే లేదు. ఛీ, పోండి అవతలకి, వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. పడిపోతుంది. మనల్ని బాధ పెట్టింది అసలు బాగుపడదు. దీనికి మళ్ళీ మన జై కావాలట. తనని పెళ్లి చేసుకోకుండా జై బలి తెప్పించుకున్నాడు. దేవుడి దయ వల్ల ఆ ఏసీపీ రాజా ఇళయరాజాతో పెళ్లి కావాలి, దాన్ని చక్క కుదురుతుంది. దరిద్రపు మొహంది. 8 అవడానికి ఇంకా 40 మినిట్స్ ఉంది. ఎప్పుడెప్పుడు జైని పట్టుకుంటానని చాలా ఎక్సైట్ గా ఉన్నాను. ఎందుకు సార్ అంత ఎక్సైట్మెంట్ ఏంటి సార్? ఒక సెలబ్రిటీ మిస్ అవ్వడం సెన్సేషన్. అతన్ని నేను పట్టుకోవడం నాకు సాటిస్ఫాక్షన్, నీకు ప్రమోషన్. ఎందుకు ఫోన్ చేశాడు? అసలు కారణం ఏమై ఉంటుంది? ఈ విషయం ఆ ఏసీపీకి తెలుసుంటుందా?
కాల్ చేసి కనుక్కుంటే వీడు మరీ చెట్టెక్కిస్తున్నాడు. స్వామి సార్ తను కాల్ చేస్తుందయ్యా. సూపర్ స్టార్ సార్. మరీ అంతగా చెట్టెక్కించకు. అబద్ధం కాదు సార్, మీరంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. మగాడిని నాకే మిమ్మల్ని లవ్ చేయాలనిపిస్తుంది. దరిద్రుడా, నువ్వు ఇలాంటి వాడు అని తెలుసుంటే పక్కన కూడా నిలబెట్టుకునేవాడిని కాదు నేను. సారీ సార్, ఊరికే అన్నాను. నువ్వు అన్నావని కాదు కానీ సోమే, మా బామ్మగారు కూడా ఈ అందాన్ని పొగిడేవారయ్యా. ఆవిడ పోయారు కదా సార్. నీకెలా తెలుసు? మిమ్మల్ని పొగిడాక ఎవరైనా పోవాల్సిందే. ఒక శాడిస్టు ఒక సైకోకి మీటింగ్ జరగబోతుందన్నమాట. ఓహ్, కల్పన, బామ్మగారు బయలుదేరదామా? టైము 7:30 అయింది. బయలుదేరదాం కల్పన. వెళ్ళి చారీని పిలుచుకురా. చారీ ఎందుకండి? జై ఎవరికి చెప్పొద్దన్నాడు కదా. పర్వాలేదులేమ్మా, చారీ నమ్మకంగా ఉంటాడు. మనకు తోడుగా కూడా ఉన్నట్టుంటుంది. సరే బామ్మగారు. చారీ ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే, నా మనసే నింగిరి దాటి ఎగిరెనులే. నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. ఏ మంత్రం వేశారు సార్? మీకోసం పరుగు పరుగునొస్తోంది. ప్రేమ మంత్ర వేశానయ్యా. నాదస్వరం విన్న నాగుపాముల సర్ర 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 అని వస్తుంది చూడు. హలో పిన్ని. తను లవ్ చేస్తుంది జైని. మీరు తనను లవ్ చేస్తున్నారుగా. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు, అసలు విషయం చెప్పారే. అవునండి, మా ఏసీపీ గారి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. నోరు ముయ్యి స్వామి. నిత్య గారు, ఆర్ యు సాటిస్ఫైడ్? నో నో, నేను జైని చూడాలి. టైం అయిపోతుంది. వెళ్దాం వెళ్దాం పదండి. వెంటనే అమ్మకు చెప్పాలి. అమ్మా, దివ్య అక్కడికి వెళ్ళినట్టుంది. ఒకతే వెళ్ళిందా? చార్కేస్ వచ్చాడుగా, వాడితో వెళ్ళినట్టుంది. అయ్యో, ఏం పెళ్ళిది? వద్దని చెప్పినా వెళ్ళింది. పదమ్మా, మనం అక్కడికి వెళ్దాం. ఈ చీకట్లో చెల్లి ఎలా వెళ్తుందో ఏమో. వెళ్ళి తీసుకొద్దాం పద. నేను వెళ్ళి తీసుకొస్తాను అభి, నువ్వు ఫోన్ చెయ్యి. లేదమ్మా, నిన్నొక్కదాన్ని ఎలా పంపిస్తాను? ఇద్దరం వెళ్దాం పదమ్మా. సరే పద.
సార్ ఈసారి జై గారు పట్టుబడటం ఖాయం సార్. ఆర్ యు హ్యాపీ మిస్ నిత్య శ్రీనివాస్? వాట్ ఐ మీన్ మీరిక్కడికి వచ్చింది జైని చూడ్డానికే కదా. మీకు ఎలాగైనా జైని చూపిస్తామని మేము గట్టిగా చెప్తున్నాం. స్వామి, మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఏ క్షణంలో అయినా జై ఇక్కడికి రావచ్చు. ఓకే సార్. వాడు రాగానే వాణ్ణి పట్టుకుని గట్టిగా ఏడవాలనుంది. ఎందుకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నావని నిలదీయాలనుంది. వద్దు బామ్మగారు. జై ఏ కారణం వల్ల ఇలా చేస్తున్నాడో, ఎందుకు ఇలా కలవాలనుకుంటున్నాడో మనకు తెలీదు. సమయం వచ్చినప్పుడు జై అన్ని విషయాలు చెప్తాడు. అప్పటి వరకు ఓపిక పట్టండి. జైని బాధ పెట్టకండి. అవును బామ్మగారు, సార్ ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. సార్ అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది జై సార్ మన ఇలా కలుస్తున్నారు అంటే తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. సార్ వచ్చాక అన్ని విషయాలు కనుక్కుందామండి. కొంప మునిగింది చంద్రిక. పిల్లాన్ని తీసుకొని మంగొస్తుంది. మంగ ఇక్కడికి ఎందుకు వస్తుందండి? జై ఇక్కడికి వస్తాడని దానికి ఎవరు చెప్పారు? మంగ జై కోసం వస్తుందో వేరే ఇంకెందుకు వస్తుందో ఓరికి తెలుసా? మంగనిటు నిత్య ఏసీపీ చూసినా, ఇటు మీ బామ్మ వదిన చారి చూసినా వామ్మో కొంపలట్టుకుపోతాయి. త్వరగా ఏదోడు చేయవే. చెప్పానా వాడు చేయకూడదు కానీ, మళ్ళీ వాడి నోట్లో నోరెందుకు పెడుతున్నావు? సరే, మీరిక్కడే ఉండండి. దివ్య చారికస్ ఎక్కడున్నారు వెతికి తీసుకొస్తాం. అయ్యో, మీకెందుకండి శ్రమ? మేమే వెతికి తీసుకువెళ్తాం. ఇది శ్రమ కాదమ్మా, మా అవసరం. అవసరం ఏంటి? పౌడరు, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. మాకు శ్రమ కాదు, మీకు సాయం చేద్దామని అంకుల్ అంటున్నారు. అభి, మీకేమో ఈ ఊరు కొత్త, మాకు పాత, అందుకే మేమే వెతుకుతాం. పదండి. ఆ దివ్య, హూ ఆర్ యు? జై ఎక్కడా? సోమే, కార్లో వెతుకో. జై సార్ రాలేదు, నన్ను మాత్రమే పంపించారు. ఎందుకు పంపాడు? నువ్వెవరు? జై ఎక్కడున్నాడో? సార్ ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఏంటా పని? నాకు తెలియదు. ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. రా దివ్య. అభి, సార్ రాలేదేంటండి? వేరే ఎవరినో పంపించారు. వాడెందుకు రాలేదు? వాడికి ఏమైంది? జై 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 బామ్మ బామ్మ బామ్మగారు, బామ్మ బామ్మగారు, బామ్మ, అయ్యయ్యో. బామ్మగారు, పదండి పదండి పదండి. చారి, తీసుకెళ్దాం పద. కావాలి, ఆయన చూడకుండా ఉండలేనమ్మా. నార్మల్, మాకంటే ఆయన ఎక్కువేరా నీకు? ఎందుకు? తెలీదమ్మా, ఆయనంటే అంత ప్రేమ నాకు. చాలు, ఇక నువ్వెక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఆయన కనిపిస్తే వెళ్తానమ్మా. ఒక్కసారి మాట్లాడొస్తాను. వద్దు అంటే వెళ్తానంటావా? నిన్ను అమ్మా, చెల్లినేమి అనకు. తప్పు చేస్తే దాన్ని దండించకూడదా? నువ్వు వెళ్ళి దివ్య. తప్పు చేసింది ఎవరమ్మా? నువ్వు తప్పు చేసి దివ్యనంటావా? నేనేం చేశానురా? మిమ్మల్ని బాగా చదివించాలి, వృద్ధిలోకి తీసుకురావాలి.
లేదు, మనం ఇంకా ఈ ఊర్లో ఉండకూడదు. ఈ రోజు సిటీకి వెళ్ళిపోదాం. మీ భవిష్యత్ అక్కడే ఉండాలి. చచ్చా, ఇకపై నా గతం గురించి అంతా వదిలేసి మీకోసమే బతుకుతాను. మీరే నా ప్రపంచంగా బతుకుతాను. చెప్పారు కదా, వెంటనే బామ్మగారిని సిటీకి తీసుకెళ్దాం. బామ్మని సిటీకి తీసుకువెళ్తామండి. కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఇంటిల పాది ఆమె చుట్టే ఉంటాం. కానీ అసలైన వాడు లేడే. అవును, జై రాకపోతే మనం ఎంత చేసి ఏం ప్రయోజనం? జై వస్తాడు.